Namaste, Namaskaram, Adab, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. కృషి ఉంటే పట్టుదల ఉంటే ఛాంపియన్లు అవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. ఛాంపియన్ ఈ రోజు క్విజ్ తో సిద్ధంగా ఉంది. లెట్స్ స్టార్ట్ ది షో. మన మొట్టమొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది మహతి. తల్లి దుర్గారాణి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మహతి. హలో మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 9th స్టాండర్డ్ నారాయణ ఈ టెక్నో స్కూల్. ఏం అవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ మ్యామ్. ఎవరు స్ఫూర్తి? పేరెంట్స్ అండ్ మై గ్రాండ్ ఫాదర్. చాలా సంతోషం. నమస్తే దుర్గారాణి గారు. నమస్కారం. మీరేం చేస్తూ ఉంటారు? నేను గృహిణి అండి, సాధారణ గృహిణి. మీ పాప గురించి చెప్పండి. మా పాప చాలా కామ్ గోయింగ్ అండి, చాలా డిసిప్లిన్. స్కూల్లో ఇంట్లో కానీ ఎక్కడ కూడా డిసిప్లిన్ చాలా పొద్దుగా ఉంటుందన్నమాట. మా తాతగారు వచ్చేసి ఇండియన్ ప్లెడ్జ్ రాశారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అని చెప్పేసి ఇంతవరకు ఎవరికి అంటే తెలుస్తుందేమో కానీ మా బయట ప్రపంచానికి ఇంకా గుర్తింపు రాలేదు. సో భారతదేశానికి సంబంధించిన ప్లెడ్జ్, అది ఇండియన్ ప్లెడ్జ్ ఇంగ్లీష్ లోనా అండి, తెలుగులోనా అండి? తెలుగు మూలం అండి. తర్వాత 1965 జనవరి 26 రోజు అన్ని భాషల్లోకి తర్జుమా అయిందండి. చాలా చాలా స్ఫూర్తిదాయకమైన విషయం అండి. మరి అలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ళకున్నటువంటి విజన్ ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అదే ఆలోచనలో పేరు అతనికి తాతగారికి చెడ్డ పేరు రాకుండా పైకి రావాలని చెప్పి చెప్తుంటామండి. వండర్ఫుల్. మహతి, నీకు ప్లెడ్జ్ గురించి కానీ మీ తాతగారి గురించి కానీ ఏ వయసులో తెలిసింది? రీసెంట్లీ ఐ కేమ్ టు నో మ్యామ్. దుర్గారాణి గారు, మరి మీ పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. మదర్స్ పోడియంకి వచ్చేసేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఏలూరు నుంచి వస్తున్నాడు విశాల్. తల్లి మాధురి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేర్. హలో విశాల్. హాయ్ మేడం. పందెం కొడివి. ఏం చదువుతున్నావు? ఎక్కడ? 8th క్లాస్ నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్నాను. నెల్లూరులో చదువుతున్నావు? ఏలూరులో చదువుతున్నావా? ఏలూరులోనే నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్. విశాల్, ఏమవుతావు అనుకుంటున్నావు? డాక్టర్. ఏ డాక్టర్ అవుతావు? గుండె కోత? కార్డియాలజిస్ట్. చూసావా, నీ గుండెని నేను పట్టేశాను, ముందే చెప్పేశాను గుండె కోత డాక్టర్ అని. ఆల్ ది బెస్ట్ యూ నాన్న. నమస్తే మాధురి గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మేడం. ఛాంపియన్ కి రావాలని తను కలగన్నాడా, మీరు అనుకున్నారా? తనే వెళ్తానని చెప్పాడు మేడం. ఆల్ ది బెస్ట్ అండి. మరి మీ అబ్బాయి వాళ్ళు విన్ అవ్వాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ గుంతకల్లు నుంచి వస్తోంది అభిజ్ఞ. తల్లి శ్రీవాణి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. అభిజ్ఞ, చక్కటి పేరు. అంటే అర్థం తెలుసా నీకు? అందమైన గుర్తు. అభిజ్ఞ అంటే ఛాంపియన్ అనుకున్నాను. కాదా? విజ్ఞానవంతురాలు. అబ్బే, నువ్వు అంత డీప్ గా వెళ్ళకు. అభిజ్ఞ అంటే ఈ రోజు ఛాంపియన్ అనుకుంటున్నాను, అవునా కాదా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను మ్యామ్. ఏవిఆర్ స్కూల్ ఉరవకొండ నుంచి. ఉరవకొండకి ఏమైనా ప్రఖ్యాతిగాంచినటువంటివి గుడి కానీ గోపురాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆ కొండ పాము షేప్ లో ఉంటుంది మ్యామ్. అలాగే ఇంకా అక్కడ జంబూక ద్వీపం కూడా దాని అక్కడ ఉంది మ్యామ్. అక్కడ నరసింహస్వామి గుడి ఉంది. చెప్తావా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అమ్మ నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీవాణి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను స్కూల్ అసిస్టెంట్ ఇన్ మ్యాథ్స్ మేడం. జెడ్పీహెచ్ఎస్ వైరాంపురంలో వర్క్ చేస్తున్నా మేడం. మీరు ఇక్కడ పాప అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నారు? డైలీ అప్ అండ్ డౌన్ మేడం. నేను మీరు రోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? 30 కిలోమీటర్స్ మేడం. మీ పాప ఈ రోజు ఛాంపియన్ అవ్వాలనే లక్ష్యంతో వచ్చినట్టుంది. ఎస్ మేడం. మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ విజయనగరం నుంచి వస్తున్నాడు ఆదర్శ్. తన తల్లి సత్యరాణి గారితో కలిసి. హాయ్ ఆదర్శ్. హాయ్. నమస్తే అండి. నమస్తే మేడం. ఆదర్శ్, ఏం చదువుతున్నావు? 9th class Sun School. విజయనగరం నుంచి వచ్చావు. Yes. నీ జిల్లా గొప్పతనం ఏంటో చెప్పు. First institutions, educational institutions are located here. And we have oldest music college.
సంగీత విద్వాంసులు అందరూ విజయనగరానికి చెందినవారే, గురజాడ అప్పారావు గారు అందరూ కూడాను. ఏమండి మీరు ఎప్పుడైనా ఛాంపియన్ కి రండి, మీరు గెలిచేసే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ మేడం. మీరేం చేస్తుంటారమ్మా? బై ప్రొఫెషన్ ఐఎమ్ ఎ టీచర్ అండ్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఫాదర్స్. వెరీ గుడ్. ఏం టీచ్ చేస్తారమ్మా? ఐ టీచ్ సోషల్ సైన్సెస్ మేడం. ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియంకి వచ్చేసాయండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుంటూరు నుంచి వస్తుంది మన నెక్స్ట్ పార్టిసిపెంట్ కావ్యశ్రీ తల్లి సుభాషిణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ కావ్యశ్రీ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్ గుంటూరు. నువ్వు ఛాంపియన్ చూస్తూ ఉంటావా? రెగ్యులర్లీ. ఛాంపియన్ చూసినప్పుడు ఇక్కడికి రావాలని అనిపించడం కానీ, లేకపోతే పార్టిసిపేట్ చేయడానికి దారులు వెతకడం కానీ అలాంటివి ఏమైనా చేసావా? నేను చూసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది మేడం పార్టిసిపేట్ చేయాలని. అప్పుడే సెలక్షన్స్ పెట్టారు గుంటూరులో, అప్పుడు వెళ్ళి సెలెక్ట్ అయ్యా. అమ్మా నమస్తే అండి సుభాషిణి గారు. నమస్తే. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మీరు పాప ఏం కావాలని కోరుకుంటున్నారు? ఐఏఎస్ అనుకుంటున్నారా? ఓకే, కావ్యశ్రీ ఐఏఎస్ అని పిలిపించుకోవాలని కోరుకుంటున్నారు. వెరీ గుడ్. అమ్మా మీ అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్ ఇస్తాను, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ప్రతి ప్రశ్నకి మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఒకవేళ కన్ఫ్యూజన్ వస్తే మీ అమ్మలు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మదర్స్ హెల్ప్ లైన్ లైఫ్ లైన్ గా ఉపయోగించుకోవచ్చు. మహతి ఫ్రమ్ హైదరాబాద్, మొదటి ప్రశ్న నీకే. పాంచ్ పటాకాలో నీ ప్రశ్న. షాపింగ్ లో వస్తువుల్ని కొనడానికి ఉపయోగపడే కార్డ్ ఏది? నీ ఆప్షన్స్: ఏ పోస్ట్ కార్డ్, బి విజిటింగ్ కార్డ్, సి క్రెడిట్ కార్డ్, డి గ్రీటింగ్ కార్డ్. సి క్రెడిట్ కార్డ్ మ్యామ్. అమ్మని అడగవా? ఐ నో ఇట్ మ్యామ్. Mahati, that's the right answer and 10 points. Vishal from Elur, పాంచ్ పటాకాలోని ప్రశ్న. ఈ 4గింటిలో కంప్యూటర్ తో సంబంధం లేని పదం ఏది? నీ ఆప్షన్స్: ఏ బైట్, బి చిప్, సి కుకీ, డి పేస్ట్రీ. ఈ పేస్ట్రీ. డి పేస్ట్రీ. బైట్, చిప్స్, కుకీస్ ఇవన్నీ కంప్యూటర్ పదాలు అనుకుంటున్నాం. పేస్ట్రీ మాత్రం కాదనుకుంటున్నాం. ఏమండి మీరేమంటారండి? కరెక్టే మేడం. కరెక్టే అనుకుంటున్నారు. అయితే బాబు కరెక్ట్ అయితే 10 పాయింట్లు, అమ్మ కరెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి బాబు కూడా కరెక్టే. 10 పాయింట్స్. అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు, నీకోసం పాంచ్ పటాకాలో ప్రశ్న. సాధారణంగా పోటీల్లో సిల్వర్ మెడల్ ఏ స్థానంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు? ఈ ఆప్షన్స్: ఏ ఫస్ట్ ప్లేస్, బి సెకండ్ ప్లేస్, సి థర్డ్ ప్లేస్, డి ఫోర్త్ ప్లేస్. బి సెకండ్ ప్లేస్. బి సెకండ్ ప్లేస్. ఈ రోజు అమ్మలకు అసలు ఎవరు అవకాశం ఇవ్వట్లేదండి. శ్రీవాణి గారు కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. అంతేనంటారు? కరెక్ట్ కాబట్టి మీరందరూ నిశ్చింతగా నింపాదిగా నిదానంగా కూర్చున్నారు. ఓకే అభిజ్ఞ, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఆదర్శ్ ఫ్రమ్ విజయనగరం, పాంచ్ పటాకాలో నీ ప్రశ్న. ఈ 4గింట్లో ఇండియన్ కరెన్సీలో లేని కాయిన్ ఏది? నీ ఆప్షన్స్: ఏ 1 రూపాయి, బి 2 రూపాయలు, సి 5 రూపాయలు, డి 15 రూపాయలు. డి 15 రూపాయలు. 15 రూపాయలు. అమ్మని అడుగుతావా? ఎస్ మేడం. 15 రూపీస్ కాయిన్ కానీ కరెన్సీ కానీ ఏది లేదు. అంతేనంటారు? అంతే మేడం. ఇక అంతే అయినప్పుడు నేను ఎందుకు వెయిట్ చేయడం? 10 పాయింట్లు, కరెక్ట్ ఆన్సర్. కావ్యశ్రీ ఫ్రమ్ గుంటూరు, గెట్ రెడీ. నీ ప్రశ్న. ఈ 4గింటిలో గాలి ఊదాల్సిన అవసరం లేని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ సాక్సోఫోన్, బి ట్రంపెట్, సి వయలిన్, డి ఫ్లూట్. సి వైలన్. సి వయలిన్. అమ్మ టెన్షన్ పడుతోంది అది కరెక్ట్ ఆన్సర్ కాదో అని. ఐ విల్ టేక్ మదర్స్. ఫోన్లే, అమ్మకి అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ బంగారు తల్లి. ఏమ్మా? కరెక్టే మేడం. కరెక్టే అంటారు. గాలితో సంబంధం లేదు వైలిన్ కి. కావ్యశ్రీ అమ్మ కూడా కరెక్టే అంది, క్విజ్ మాస్టర్ కూడా కరెక్టే అంటున్నారు. సో 10 పాయింట్స్. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్ బోర్డ్స్ ఒకసారి చూద్దాం. మహతి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, విశాల్ ఫ్రమ్ ఏలూరు 10 పాయింట్స్, అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు 10 పాయింట్స్, ఆదర్శ్ ఫ్రమ్ విజయనగరం 10 పాయింట్స్, కావ్యశ్రీ ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్. మనం వచ్చేసాం మన రెండో రౌండ్ లోకి. అందరు స్కోర్లు సమానంగా ఉన్నాయి.
ఈ రౌండ్ తర్వాత స్కోర్లు ఏమవుతాయో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్, చిత్రం ద పిక్చర్. రెండో రౌండ్ లో చిత్రం ద పిక్చర్ లో మీకోసం ఇక్కడ పిక్చర్స్ చూపిస్తాం. ఆ చిత్రానికి సంబంధించిన ప్రశ్న అడిగేస్తాం. తెలిస్తే బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. హియర్ కమ్స్ చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్. రెడీ? ఈ ఫోటోలోని రాజస్థాన్ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? బజర్ మోగింది. అండ్ అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు. బీజేపీ. భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నావు. ఈ ఫోటోలోని రాజస్థాన్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ. కరెక్ట్ అయితే 10 points, కాకపోతే -5. మీ అమ్మగారు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఏ మేడం, నాకు రాజకీయం మీద అంత అవగాహన లేదు మేడం. పాప ఇచ్చింది రైట్ ఆన్సర్, 10 points. మీకోసం వచ్చిన నెక్స్ట్ పిక్చర్ జాగ్రత్తగా చూడండి. ఈ చిత్రంలోని రాజకీయ నాయకురాల్ని ఆమె అభిమానులు ఏ పేరుతో పిలుస్తారు? మళ్ళీ బజర్ ఒత్తేసారెవరో. అభిజ్ఞ. అమ్మ. అమ్మ అని పిలుస్తారు. ఆవిడ ఎవరు? జయలలిత గారు. జయలలిత గారు. ఆవిడ్ని వాళ్ళ అభిమానులు అమ్మ. అమ్మ అని పిలుస్తారు అనుకుంటున్నావు. ఒక్కసారి మీ అమ్మగారిని చూడు. ఆవిడ నిన్ను నమ్మట్లేదు. అమ్మా శ్రీవాణి గారు, మీరు మీ అమ్మాయిని నమ్మాలి. షీ ఈస్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం. ఈ ఫోటోలోని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి 2011 ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి పోటీ చేశారు? బజర్ మోగింది. 2011 ఎన్నికల్లో కావ్యశ్రీ. కాంగ్రెస్. కాంగ్రెస్ మేడం, నీ కళ్ళల్లోనేమో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. నీకే డౌట్ లా ఉంది అది కరెక్టా కాదా అని. గట్టిగా చెప్పు కాంగ్రెస్ అని. కాంగ్రెస్. దట్స్ ది కరెక్ట్ ఆన్సర్ కావ్యశ్రీ. 10 points. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు 30 points, కావ్యశ్రీ ఫ్రమ్ గుంటూరు 20 points, మహతి ఫ్రమ్ హైదరాబాద్ 10 points, విశాల్ ఫ్రమ్ ఏలూరు 10 points, ఆదర్శ్ ఫ్రమ్ విజయనగరం 10 points. మనం వచ్చేసాం ముచ్చటగా మూడో రౌండ్ లోకి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా మూడో రౌండ్, లిటరేచర్. లిటరేచర్ లో 3 పదాలుంటాయి. పదాలు నేను ఇస్తాను, కానీ పదంలో అక్షరాల స్థానంలో ఖాళీలు ఉంటాయి. దానికి సంబంధించిన క్లూ చెప్తాను అండ్ ఈచ్ టైం ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత క్లూని బట్టి మీరు గెస్ చేయగలిగితే 50 points. రెండో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 40 points. మూడో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 points. నాలుగో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 20 points. అండ్ లాస్ట్ లెటర్, ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా సరే -5. సో ఆర్ యూ గైస్ రెడీ? బజర్ రౌండ్. లిటరేచర్ లో మీ మొట్టమొదటి పదం 9 అక్షరాల పదం స్క్రీన్ పై. లెట్స్ రివీల్ లెటర్ నెంబర్ 3. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను. క్లూ తర్వాత బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్తే 50 points. అందరూ సమానమే. ఓకే, 50 points కి టైమ్ అప్. 40 points కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నెంబర్ 6. అభిజ్ఞ. సోషలిజం. సోషలిజం అనుకుంటోంది అభిజ్ఞ. స్పెల్ ప్లీజ్. SOCIALISM. దట్స్ ది రైట్ ఆన్సర్ అభిజ్ఞ. లిటరేచర్ లో రెండో పదం 11 అక్షరాల పదం స్క్రీన్ పై. ముందుగా లెటర్ రివీల్ చేద్దాం. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 5. దీనికి సంబంధించిన క్లూ ఫర్ 50 points. సంస్థలో ఉన్నత స్థానం. టైమ్ అప్ ఫర్ 50. 40 points కి నెక్స్ట్ క్లూ రివీల్ చేస్తున్నాను. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 6. బజర్ మళ్ళీ మోగింది. అభిజ్ఞ. చైర్పర్సన్. చైర్పర్సన్ స్పెల్ ప్లీజ్. CHAIR
TERSON. Fantastic, Abhigna. Right answer. 40 points. Literature లో ఇంకొక వర్డ్ మిగిలింది. ఈ వర్డ్ ఎవరికి సొంతం అవుతుందో చూద్దాం. 11 letters word on the screen. Letter number 4. అదొక పెద్ద ఖజానా. 50 points if you can get it right now. ఓకే, 50 points టైం అయిపోయింది. 40 points కి మరొక లెటర్ రివీల్ చేస్తున్నాను. Let us reveal letter number 5. ఖజానా. 40 points if you can get it right. Time up for 40. 30 points కి నెక్స్ట్ క్లూ ఇస్తున్నాను. లెటర్ నంబర్ 8. కావ్యశ్రీ. స్విట్జర్లాండ్. స్పెల్ ప్లీజ్. SWITZ స్విట్జర్ ERLAND. స్విట్జర్లాండ్. కావ్యశ్రీ is the correct answer. రౌండ్ పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్స్ చూద్దాం. అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్ 110 points. కావ్యశ్రీ ఫ్రమ్ గుంటూరు 50 points. మహతి ఫ్రమ్ హైదరాబాద్ 10 points. విశాల్ ఫ్రమ్ ఏలూరు 10 points. ఆదర్శ్ ఫ్రమ్ విజయనగరం 10 points. నా ముందున్నారు లాస్ట్ రౌండ్ లో పరిగెత్తడానికి సిద్ధమైన మా రన్నర్స్. లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో మొట్టమొదటి ప్రశ్న మీకు ఇస్తుంది 20 points. రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న ఇస్తుంది 40 points. రాంగ్ ఆన్సర్ అయితే -20. థర్డ్ క్వశ్చన్ విల్ గివ్ యూ 60 points. రాంగ్ ఆన్సర్ అయితే -30. ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 points. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 points. బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. రన్ రాజా రన్ లో మీ మొట్టమొదటి ప్రశ్న 20 points ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -10. జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. 24 జతలు అంటే ఎన్ని? బజర్స్ చాలా మంది ప్రెస్ చేశారు. ముందుగా ఎవరు ప్రెస్ చేశారు? విశాల్. 48 is the right answer. Vishal, smart. ఇప్పుడు రాబోతోంది 40 పాయింట్ల క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -20. స్పీకర్ మీ ప్రశ్న. యమ నియమ ధ్యాన సమాధి ఈ 4 మార్గాలు దేనికి సంబంధించినవి? నలభై పాయింట్లు. టైమ్ అప్. అంతకు మించి టైం ఇవ్వడానికి వీల్లేదు. ఇది బజర్ రౌండ్ కాబట్టి. యమ నియమ ధ్యాన సమాధి మీరు ఎవరన్నా చెప్తారండి దేనిలో మార్గాలు? యోగా మ్యామ్. యోగాలో మార్గాలు యమ నియమ ధ్యాన అండ్ సమాధి. సో పిల్లలు చెప్పలేకపోయారు, మీకు ఇచ్చేస్తాను, తీసేసుకోండి. అండ్ 60 points క్వశ్చన్ రాబోతుంది. ఆల్ ది బెస్ట్. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే 60 points. రాంగ్ ఆన్సర్ అయితే -30. మీ ప్రశ్న. మన జాతీయ గీతంలో చివరగా వచ్చే నది పేరు? బజర్ మోగింది అండ్ ముందుగా బజర్ నొక్కింది కావ్యశ్రీ. గంగా. కావ్యశ్రీ గంగా. ఒక్కసారి అను. వింధ్య హిమాచల యమున గంగా. రైట్ ఆన్సర్. ఇప్పుడు రాబోతుంది 80 points క్వశ్చన్. ఆదర్శ్ అండ్ మహతి 80 points మీకు వస్తే 90 అవుతుంది మీ ఇద్దరు స్కోర్. అయితే 90 ఎందుకు ముఖ్యం అంటే లాస్ట్ రౌండ్లో 100 points వచ్చిన తర్వాత మీరు గెలవాలి అనుకుంటే మీకు ఈ 90 కావాలి, లేకపోతే అక్కడ 100 వచ్చి కూడా లాభం లేదు. అంచేత ట్రై అండ్ గెట్ దిస్. విశాల్, నీకు 80 points వస్తే స్కోర్ ఎంత అవుతుంది? 110 అవుతుంది. మాకు ఆల్రెడీ ఇద్దరు 110లు ఉన్నారు, ఇద్దరు 10లు ఉన్నారు. నువ్వు మూడో 110 అయిపోతావు. అభిజ్ఞ అండ్ కావ్యశ్రీ 80 points మీకు వస్తే స్కోర్ ఎంత అవుతుంది? 190 అవుతుంది. జాగ్రత్తగా చెప్పండి. రాంగ్ ఆన్సర్ అయితే కనుక -40. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. మన రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే జార్ఖండ్కి కేరళకి మధ్యలో వచ్చే రాష్ట్రం ఏమిటి? బజర్స్ మోగాయ్. అండ్ అభిజ్ఞ. కర్ణాటక is the fantastic answer. Correct answer. ఇప్పుడు 100 points క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. మహతి అండ్ ఆదర్శ్ మీ ఇద్దరు కూడా 10 points లో ఉన్నారు. 100 points క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీ స్కోర్ అవుతుంది 110. వెల్, మీరు ఛాంపియన్ కాకపోవచ్చు, కాకపోతే మన స్కోర్ సెంచరీ కొట్టిందని చెప్పుకోవచ్చు.
విశాల్ 130 అవుతుంది నీ స్కోర్. వెల్ బాస్, 130తో నువ్వు ఛాంపియన్ ఈ రోజు ఇక్కడ అవ్వకపోవచ్చు, కానీ పరిగెత్తావు, పోటీలో నిలబడ్డావు అన్న పేరు నీకు వస్తుంది. సెకండ్ ఇన్ లీడ్ నువ్వు అవ్వచ్చు. కావ్యశ్రీ, యూ హ్యావ్ ఎ ఛాన్స్. 100 పాయింట్స్ నీకు వస్తే కనుక అభిజ్ఞని దాటి వెళ్ళిపోతావు. నీ స్కోర్ ఎంత అవుతుంది? 210 అవుతుంది. అభిజ్ఞ 190తో లీడ్ లో ఉన్నావు. 100 పాయింట్స్ వస్తే 290తో ఛాంపియన్ లో రికార్డ్ నీ పేరు మీద నిలిచిపోతుంది. ఆల్ ది బెస్ట్ కిడ్స్. రాంగ్ ఆన్సర్ అయితే -50. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న 100 పాయింట్స్ క్వశ్చన్. హియర్ ఇట్ గోస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయి? బజర్ మోగింది అండ్ దట్ ఈస్ విశాల్. 10 జిల్లాలు. రైట్ ఆన్సర్ విశాల్. 100 పాయింట్స్. అండ్ ఈ రోజు మా ఛాంపియన్ అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు విత్ 190 పాయింట్స్. ఫెంటాస్టిక్. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు హూ హ్యావ్ సెంచరీస్ ఆన్ ద స్కోర్ బోర్డ్. ఈ మధ్య కాలంలో ఛాంపియన్ లో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డ ఈ ఛాంపియన్ చాలా స్పెషల్ గా నిలుస్తుంది. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆల్ ద కిడ్స్. అండ్ ఈ రోజు ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందిస్తుంది ఈటీవీ. అండ్ హియర్ ఆర్ యువర్ సర్టిఫికెట్స్. ది ఫెంటాస్టిక్ రన్నర్, పక్క వాళ్ళని టెన్షన్ పెట్టి గుండెల్లో రాళ్లు పరిగెత్తించిన సూపర్ కావ్యశ్రీ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. దెన్ ఆల్ ద బెస్ట్ యు ఆదర్శ్. గుడ్ లక్. ఎస్, ఏలూరు నుంచి వచ్చాడు విశాల్. ఫెంటాస్టిక్. లాస్ట్ వన్ వాజ్ అ స్వీప్. గుడ్ జాబ్. మహతి, వండర్ఫుల్ మీటింగ్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ ఇన్ యువర్ లైఫ్. గుడ్ జాబ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు. తో పాటు ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి టీవీ అందిస్తోంది 5000 రూపీస్ ప్రైజ్ మనీ. కంగ్రాచులేషన్స్ అభిజ్ఞ. మొదటి నుంచి నువ్వు పవర్ఫుల్, అగ్రెసివ్ గా పర్ఫామ్ చేస్తా వచ్చావు. ఏమిటి సీక్రెట్? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావా? ప్రాక్టీస్ చేసి వచ్చావు. మీ అమ్మగారు మాత్రం నువ్వు చూడలేదు, బతికిపోయావు. నువ్వు 3వ పోడియంలో ఉండి, మొదటి పోడియంలో నువ్వు ఉండుంటేనా మీ అమ్మగారు స్ట్రైట్ గా కనిపించేవారు. అవి టెన్షన్ చూడలేక నాకు టెన్షన్ వచ్చేసింది తెలుసా. నువ్వు టెన్షన్ పడలేదు కదా? నిజం చెప్పు. అసలు మొదటి నుంచి కూడా నీకు ఎక్కడ టెన్షన్ అనిపించలేదా? మీరు అమ్మ బిట్ దగ్గర చాలా టెన్షన్ అనిపించింది. అమ్మ బిట్ నీకు తెలిసే సమాధానం చెప్పావు కదా. మీరు కాదు అంటే కన్ఫ్యూజ్ చేసేసరికి భయం. నేను అక్కడ కన్ఫ్యూజ్ చేశాను రా. సిన్సియర్ గా అడిగాను, నువ్వు అమ్మ అనుకుంటున్నావా అని అడిగాను. ఒకసారి మీకు సమాధానం తెలిసి చెప్పిన తర్వాత నేను అవునన్నా కాదన్నా మీ సమాధానం అలాగే ఉంటుంది కదా, అంచేత కంగారు పడకండి. బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. నీకంటే మీ అమ్మగారు ఎక్కువ ఎంజాయ్ చేసినట్టున్నారు ఈ ఎపిసోడ్ ని. శ్రీవాణి గారు, లాస్ట్ క్వశ్చన్ కమ్మో నాకైతే ఇంకా గుండె అసలు జారిపోతుందేమో అనిపించింది. అంత టెన్షన్ పడిపోయినాను. నాకు అర్థమవుతోందండి. మీరు కాదు ఫస్ట్ 10 మార్కుల క్వశ్చన్ దగ్గర నుంచి మొదలు పెట్టారు టెన్షన్ పడ్డం. మొత్తానికి విశాల్ రక్షించినట్లే. విశాల్ రక్షించాడా? అంతే కదా. మొత్తానికి మీ అమ్మాయిలో ఉన్న టాలెంట్ అమ్మాయిని నిలబెట్టిందండి. వెన్ యూ నో ఫర్ ష్యూర్, మీకు తెలిసినప్పుడు, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ట్రై. ప్రయత్నం చేయకపోతే మనం వెనకబడిపోతాం. తెలిసినప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పు లేదమ్మా. వండర్ఫుల్. మీ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నేను అభిజ్ఞని కలుస్తాను సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. అభిజ్ఞ, ఇట్స్ నాట్ ఈజీ. ఛాంపియన్లకే ఛాంపియన్లు వస్తారు. అక్కడ నువ్వు మిగతా ఛాంపియన్స్ తో పోటీ పడతావు. 50,000 రూపాయల ప్రైజ్ మనీ అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం నువ్వు ఇంటికి చెక్ ఇది పట్టుకెళ్తున్నావు. దాని పక్కన ఇంకో 0 వేసి ట్రోఫీ పట్టుకెళ్లాలని కోరుకో. అండ్ మీ అమ్మకు కొంచెం పాజిటివ్ స్పిరిట్ గా ఉండమని చెప్పి, టెన్షన్ పడకుండా ఉండమని చెప్పి నువ్వు ఇప్పుడు కౌన్సిలింగ్. ఆల్ ది బెస్ట్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటుంది ఛాంపియన్. అంటిల్ దెన్, బై బై.